సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దుగాల 5:17 అవుతుంది. పొద్దుగాల లేచిన అని పరిశాన్ కాకూరి. గాయ్స్ అయిపోయింది మొత్తం. పొద్దుగాల నేను 5:17కి ఇంట్లోకి బయటికి వెళ్ళిన, ఇంకా ఇక్కడ అలియాబాద్ జెండా కాడనే ఉన్నా. ఎందుకు అంటే మహానుభావుడు ఉండు దీనివల్ల అయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మా ఫోటోగ్రాఫర్ సోను బాయ్ వస్తున్నాడు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దుగాల 5:17 అవుతుంది. పొద్దుగాల లేచిన అని పరిశాన్ కాకూరి. అంటే 2 days నుంచి కంటిన్యూ నైట్ వీడియోస్ వేస్తున్నా. ఈరోజు జర పొద్దుగాల నుంచి స్టార్ట్ చేద్దామని పొద్దుగాల లేచి మీకు ఒక చిన్న కాంటెంట్ తీద్దాం, ఇట్లనే టైంపాస్ ఇట్లయినా డైలీ బ్లాగ్స్ తీస్తా ఉన్నా, ఇట్లనే చూపిస్తా ఏమేమి చేస్తా ఏమేమి చేయాలని. ఫోన్ అయితే చేసిన, వాళ్ళిద్దరివి ఫ్రెష్ అవుతారంట. వాళ్ళ దగ్గర పోయినాక వీడియో ఆన్ చేస్తాం. చలో అట్లా ఇట్లా చేసి మేమిద్దరం అయితే వచ్చేసినాం. అన్ని కేజీ అడిగి వస్తున్నాం. గాయ్స్ అయిపోయింది మొత్తం. పొద్దుగా నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అలా నేను 5:17కి ఇంట్లోకి బయటికి వెళ్ళిన, ఇంకా ఇక్కడ అలియాబాద్ జెండా కాడనే ఉన్నా. ఎందుకు అంటే మహానుభావుడు ఉండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరి వల్ల అయింది. అయిపోయింది మొత్తం స్టోరీ మొత్తం క్రాక్. పుష్ప వస్తుంది. పుష్ప తగ్గేదేలే అనరా, ఇట్లా తగ్గేదలా. సరే ఆడ పోయినాక కలుసుకున్నాం. నేను ఏమంటున్నా అంటే నేను పిర్రలు లేవు ఏం లేవు, కానీ నేను ప్యాంట్ చూసుకుంటా. లంగా ఇంకా కాదు గాయస్. అది నేను ఏమంటున్నా అంటే ఎట్లా కూర్చుంటారు తెలుసా గాయస్, నాకు ఇంత జాగింది, ఇంత ఉంది జాగా. ఇంకా జర్రా ఇంకా ఇంకలిగా చూపుతాడు కదా, కింద పడదేమని. కింద పడితే ఏమవుతుంది? శాంతిలో వద్దురాడా మార్రా మార్రా మార్రా. అరే ఆ ప్లేస్ చేంజ్ అయిపోయింది. ఇగో కోట కోటలో నా కోట. అరే వీడియో ఆడున్నారు అసలు. అదే ప్లేస్ చేంజ్ అయిపోయింది. ఏం గాయస్ జారిపోతున్నా కిందికి పోతున్నా ఊకే. ఇంకొకటి ఇప్పటిదాకా బస్సు తెలుగు లిక్కుంటాయి. నేనుంటే పక్క చార్మినార్ ఇస్తుండే. చార్మినార్ ఏంటో ఉంది, మనం ఏంటో ఉంది. చార్మినార్ దియరుకుంటా, చార్మినార్ అన్నీ ఉంటుంది. నేను వీడియో తీస్తుండే అట్లా జర నీకు వస్తలేదు. పవర్ లేదు. కోవిడ్ పాస్ అయినా అట్లా ఉంటుంది దూరం తప్పుడప్పుడు. మీరు ఈ కాడ వెళ్ళంగా ట్యాంక్ బండ్కి వలిగిపోయినాం అనుకోరా బాబు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ గురించి వలిగిపోయినాం అంటే చెప్పురా విన్ని. నేనేం చెప్పాలరా, వీడియో నువ్వు తీస్తున్నావు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఏం లేదు. టిఫిన్ తినక పోతున్నాము. ఇలా 4-5 సార్లు చెప్పినాం అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పోయి భర్పూర్ తినాలరా పెట్టి. శ్రీధర్ ఖాళీ తినడానికి వచ్చిండు అనుకుంటా. ఇగో నేను అక్కడ తిప్పేస్తుండు. ముక్కులా
ముక్కులో చేతి చేతి పెట్టుకుంటున్నాడు. మీ ఎవడు రైట్ రా బాబు. టిఫిన్కి అయితే వచ్చేసేసినాం ఇంకా ఇవన్నీ వాళ్ళు ఏమేమి తింటారో అవన్నీ చెప్పేసుకున్నాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రైట్ మళ్ళీ నాని టిఫిన్ వాళ్ళు ఇప్పుడు బండి పార్క్ చేసి టిఫిన్ తిని కాకా నమస్తే కాకాకి నమస్తే కాకాకి నమస్తే చెప్పేసినాం. పావురాలు టిఫిన్ చేస్తున్నాయి ఇక్కడ. చిండు పోతే ఇంకైతే వచ్చేసినాం అనిపిస్తుంది నాని టిఫిన్స్ ఇట్లా చూపెట్టు. ఇట్లా నాని టిఫిన్స్కి అయితే ఏముంటుంది గాయస్, ఏముంటుందో వచ్చేసినాం నాని టిఫిన్స్కి అయితే. ఇప్పుడు ఇక్కడ నాస్టా చేసేసి మళ్ళీ చూపిస్తా నాస్టా తీసుకోండి సరేనా? రైట్ మళ్ళా ఆడికి వెళ్ళిపోతుండు. బాయ్ సోన్. మా అయితే ఆర్డర్ ఈడనే వచ్చేస్తుంది. కాక ఆర్డర్ ఇచ్చేస్తాడు ఇప్పుడు. సాంబార్ కూడా అయితే తయారవుతుంది. ఇడ్లీ తినాలి కాదు, వీళ్ళు ఆయిల్ పొడి తింటా అంటారు. వేడి సాంబార్ ఇట్లా వేస్తే చేసింది సాంబార్ అయితే. మనం మనోడు అయిపోయి రా. చలో మా అయితే ఆర్డర్ వచ్చేసి గాయస్ ఎంత వెళ్ళాను చూడొచ్చు. ఏమైనా తమ్ముడు దోశ రాలే ఇంకా ఇంకేయలేడు. గాయస్ ఆడ దోశ తయారవుతుంది. దోశ కాగానే వచ్చేస్తాడు, జాయిన్ అవుతాడు. ఏమంటావు సోను? జాయిన్ అవుతావు కదా? అప్పటి వరకు బాయ్. రంపింద్రు ఇంకొకడు ఉండు, అడవి వస్తాడు. అడవి వచ్చినాక మెల్లగా స్టార్ట్ చేస్తాం. మా సోను అని దోశ అయితే వచ్చింది. దాంట్లో ఏమేమో ఉంది. ఏమేమో 2 చట్నీలు వచ్చినాయి. అందుకే లేవనికి బద్ధకం గాయస్, అందుకే ఒకటేసారి 2 చెప్పుకోండి. చూసిరా మావాడు ఆడు ఇంకొకడు ఉంటాడు. ఆడ ఏమేమి పడుతున్నాయి అని చూసుకుంటా కూర్చున్నా గాయస్. ఆ టేబుల్ గుంజుకోరా ఇట్లనే. దాంట్లో కాకిరెట్టే పడ్డది బాయ్. టేబుల్ గుంజుకో. చలో బాయ్. ఫైనలీ అన్నీ వచ్చేసినాయి. టిఫిన్లు అయితే చేస్తున్నాం గంట సేపు తర్వాత. ఎందుకు నో డిస్టీ ప్లీజ్, కడుపున వస్తుంది మళ్ళీ. అంటావు ఎట్లుంది? జబ్బర్ ఉంది. సాంబార్ వడ, పన్నీర్ దోశ, గీ కారం ఇడ్లీ. బాబా ఏమన్నా ఉంది. ఖాళీ రియాక్షన్లు అయితే గట్టిగా వస్తున్నాయి. నో నగర్ ప్లీజ్ సరేనా? తిన్నాక వీడియో స్టార్ట్ చేస్తాం. నాని టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ వేసి వచ్చేసిన బయటికి. ఇప్పుడు చాయ్ తాగడానికి పోతున్నాం. మొత్తం మీరు అనుకున్నట్టు కాకా ఒకటే కొడుకుని చాయ్ తాగుతున్నారు. హైదరాబాద్ బాయ్, చాయ్ తాగకపోతే మంచి ఒప్పదు. చాయ్ కావాల్సిందే. సుబహ్ ఉంటే తో చాయ్, సుబహ్ తో చాయ్, బయట తో చాయ్, ఖాయ్ తో చాయ్. చాయ్లు కావాలి కాదు, చాయ్లు అవ్వాలంటారు కాదు. చాయ్ నాకు అలవాట్లేదు అయితే. తర్వాత ఇలా
మళ్ళీ వగిలిపోయారు గాయస్ వీళ్ళు. మెల్ల ఇగో మళ్ళీ ఫోటో అంట ఏదో అంట, ఏందో ఫోటోగ్రాఫర్ సోను బాయ్ చూడరు గాయస్. మొత్తం పాట పాడుతుండే. ఏం పాట బాయ్ అది? ఇప్పుడు దాకా పాడుతుంది. నేను నొక్కేసి పాట పెట్టాలని ఆలోచిస్తున్నా. నాకు టీ పాయింట్ టీ షాప్ అంట నారాయణ కూడా ఏమో అన్నాయో. టిఫిన్ మీద అలిగేసినాం, చాయ్ మీద అలిగేసినాం. ఇప్పుడు గమ్మున ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏమంటావు సోను? అయిపోయింది ఇప్పుడు బర్మూడు తినేసినాం, గాయస్ నాకు తాగేసినాం. తిన్నాము కానీ ఏ పూరి కడుపుని వస్తుంది నాకు గలీజ్గా. ఇంకేమో స్నాప్ పెట్టింది కాదు. స్నాప్ పెట్టంగానే మొత్తం ఎంతమంది చూసిరో ఏమో. కడుపుని వస్తుందంట మా నగర్ పెట్టేసారు. నగర్ పెట్టి వాడు చాయ్ మీద అలిగేసినాం. नजर बहुत बुरी चीज है भाई. అదైతే నిజంగా మస్తు గలీజ్గానే వస్తుంది. చాలా డేంజర్ అంటే డేంజర్ అది. అయిపోయి ఇప్పుడు ఇంటికాడ పోయి ఏం చేస్తారో చూపిస్తా. సరేనా? రైట్ మళ్ళా నా డానన్న పేరు చెప్పి తడాపు తెస్తా. బండి అయితే ఏమైందంటే రాగానే ఆడ నుంచి రాగానే సీదా చాయ్ కాడ అది వీడియో తీయక మర్చిపోయి సీదా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నా, షార్ట్ అయిపోయింది మొత్తం. గుమ్ము నిద్ర వచ్చేసింది. పండుకున్నా. ఇంటికి వచ్చి పండుకొని ఇప్పుడే లేచిన. 3-4 ఏమో అవుతుంది. ఇప్పుడు లేచి మమ్మీ పొద్దుగాల ఒక పని చెప్పిండే, అది పని చేసుకుందామని ఇప్పుడే తీసుకుపోయిండు. ఆయనకి ఫోన్ చేసి బండి తీసుకురారా అన్నాలే. అన్నాడు. బండి తెచ్చుకున్నాక ఒక తమ్ముడైతే వచ్చేసిండు. సీదా బాత్రూమ్కి వెళ్ళిపోతుండు. బండివి వచ్చి మళ్ళీ వచ్చేసినాం. పని ఉందని చెప్పేసి మళ్ళీ డెక్కన్ కాడికి వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ ఛాయ్ తాగి మళ్ళీ ఏమేం చేయాలో ఏం అర్థమవుతలేదు. ఛాయ్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు. ఏం లేదు, చల్లా బయటికి వెళ్ళినాం. అది చక్కెర ఇక్కడ తీసుకొని వద్దామని వెళ్ళినాం. వెళ్ళంగానే ఆడ చిన్న మిస్టేక్ అయిపోయింది. ఆ అంకుల్ అన్నాడు ఇంటికాడ పంపిస్తా వెళ్ళిపో అని. ఇంటికాడ వద్దాం అన్నప్పుడు మళ్ళీ మధ్యలో ఛాయ్ తాగడానికి డెక్కన్కి వెళ్ళిపోయినాం. డెక్కన్కి వెళ్ళిపోయి ఇంటికి పోదాం రా బాబు అంటే వాన స్టార్ట్ అయిపోయింది. ఇదేంద్రా నాయన పంచాయతీ ఈ మొత్తం చల్లి పెడుతుందంటే మళ్ళీ మీద నుంచి వాన ఒకటి. ఇట్లా వాన పడితే ఎట్లా కాయ చూడరు, ఇది వాన ఇట్లా పడితే ఎట్లా? ఫస్టే చల్లి యుద్ధాలు ఉంది. మళ్ళీ గడిన మాట మాట్లాడినా అని అనుకోకూడదు చెప్తున్నా. అదొక ఫీల్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు. చల్లగా వాన పడుతుంది. ఇప్పుడు ఇంత చల్లిలా వాన పడితే మళ్ళీ తడిసినాం అనుకో మళ్ళీ సరదవుతుంది. ఇప్పుడు పని చేసుకోవాలా, ఈ వాహనంలో తిరగాలా, ఏం అర్థమవుతలేదు. ఏం చేయాలో ఏమో ఇదేం అర్థమవుతలేదు. సరే ఇంటికాడ పోయినాక చూపిస్తాను నేను. సో ఏంటంటే ఏం లేదు, ఈ వీడియో ఇడికే ఎండ్. ఇంకేం చేయలే, ఇంటికి వచ్చి వండుకున్నాం సీదా. మళ్ళీ అనుకుని లేచి చూడేవారా 10 అవుతుంది టైము. సరేనా? రైట్ మళ్ళా ఇంకేం లేదు, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ. సరేనా? బాయ్.